ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. యేసు ప్రభు మార్గం సరళం చేయడానికి దేవుని యొద్ద నుండి పంపబడిన బాప్తిస్మమిచ్చు యోహాను రాజాదిరాజైన యేసయ్యను అత్యధికంగా హెచ్చించాడు. మలాకీ ప్రవక్త ప్రవచించినట్లుగా యోహాను వచ్చి నీతి సూర్యుని ఆగమనమును ప్రకటించి దేవుని గనపరిచే వారికి మాదిరిగా నిలిచాడు. బాప్తిస్మమిచ్చి యోహాను యేసుక్రీస్తును గురించి తన శిష్యులకు పరిచయం చేసి ఆయన హెచ్చవలసి ఉన్నది, తాను తగ్గాల్సి ఉందని వివరించాడు. ఆయనను వెంబడించుటకు ప్రోత్సహించాడు. బాప్తిస్మమిచ్చి యోహాను తన పరిచర్యను ఆరంభించినప్పుడు మలాకీ ప్రవక్త ప్రవచించిన నీతి సూర్యుడు అతనే అని అనుకున్నప్పుడు అతను మర్యాదకరంగా కాదని చెప్పి తనను తాను పెండ్లి కుమారుని స్నేహితునిగా పరిచయం చేసుకున్నాడు. చూడండి, మనం ఏదన్నా పెళ్ళికి వెళ్తే మన దృష్టంతా పెండ్లి కుమారుని మీద ఉంటుందా, పెండ్లి కుమారుని స్నేహితుని మీద ఉంటుందా? ప్రతి ఒక్కరి దృష్టి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మీదే ఉంటుంది. కాబట్టి తాను కేవలం అరణ్యంలో వినపడు ఒక స్వరం మాత్రమే అన్నాడు. ఇంకా తనను తాను తగ్గించుకొని, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను అన్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను మనసులోనూ మాటలోనూ యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. తానే పని నిమిత్తం పంపబడినాడు, ఆ పని మాత్రమే చేశాడు. తన కోసము తాను ఏ ప్రాముఖ్యత, గుర్తింపు కోరుకోలేదు, కానీ క్రీస్తును మాత్రమే మహిమపరిచాడు. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. ఈ వాక్య భాగంలో మనకు కనబడు సత్యము, ఏమి తినాలో ఏమి ధరించాలో అను చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రపంచానికి చూపించాడు. ఆయనను మాదిరిగా తీసుకొని మనము కూడా క్రీస్తును మాత్రమే అన్యులకు చూపాలి. కేవలం స్వరాలుగా మాత్రమే ఉండి సువార్త ప్రకటించి యేసు ప్రభువును మహిమపరచాలి. ప్రియమైన తండ్రి, మా జీవితాల ద్వారా నిన్ను మహిమపరిచేవారిగా ఉండడానికి సహాయం చేయండి. మమ్మను మేము కనపరుచుకునేవారిగా కాకుండా మాలో క్రీస్తును చూపించేవారిగా ఉండడానికి సహాయం చేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.